Hey comrades, welcome to my den. So today ride వచ్చేసి కోనసీమ. సో మై హోమ్ టౌన్. సో హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ప్రస్తుతం గుడి టెంపుల్ దగ్గర అయితే ఉన్నా. సో ఐఎమ్ స్టార్టింగ్ ద వ్లాగ్ ఫ్రమ్ ద టెంపుల్. సో చైన్ క్లూప్ ఓవర్ డన్. అండ్ ఇంకా టైర్ ప్రెషర్ చెక్ చేసుకున్నా, నట్స్ అండ్ బోల్ట్స్ చెక్ చేసుకున్నా, టైటన్ లూజన్ ఉన్నాయో లేదని చెక్ చేసుకున్నా. అండ్ పెట్రోల్ కూడా కొట్టించేసిన, ఫుల్ ట్యాంక్ అయితే ఉన్నది. అండ్ ట్రిప్ని కూడా 0 చేసిన. సో యా, వెళ్తూ మాట్లాడుకుందాం. ఒక 5 minutes బ్యాక్ స్టార్ట్ అయ్యా. అండ్ యా, దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రావెల్ మోటో వ్లాగ్. సో మనీ మంత్స్ అంటే ఆల్మోస్ట్ నేను రైడ్ చేసి ఒక 5 months అవుతుంది. అంటే లాంగ్ స్ట్రెచ్, ఒక 500 kilometers. ఫ్రీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ బట్ అవ్వలేదు. నిద్ర సరిపోక కాస్త ఎక్కువసేపు నిద్రపోయాను. టైమ్ ఈజ్ అరౌండ్ ఎంత 6-7 అవుతుంది మార్నింగ్. మీరు కదలలేదు ఏంటరా స్వామి? నాకు తెలిసి ట్రాఫిక్ ఉంటుంది విజయవాడ హైవే మీద. సంక్రాంతి సీజన్ కదా. కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ టైంలో అసలు ఆగరేళ్ళు సిగ్నల్ దగ్గర. ధూమ్ధామ్గా ఉంటుంది ఈసారి ట్రాఫిక్. ఈ బండి నేను 2023లో కొన్నా, నవంబర్లో. ఓకే, దాని తర్వాత 2024 సంక్రాంతికి ఇంటికి రైడ్కి వెళ్ళిన బండి మీద, కొత్త మోటార్ సైకిల్ మీద. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 2025 సంక్రాంతికి మంచిగా రైడింగ్ గేర్ ఇవన్నీ వేసుకుని ధూమ్ ధామ్ మీద వెళ్తుంటే మార్నింగ్ ఒక టాన్ 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 టాన్. మొత్తం నిన్న సాయంత్రమే చైన్లు, టైర్ ప్రెషర్, కాస్త నట్లు ఇవన్నీ ఏమన్నా లూజ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నా. అంటే ట్యాంక్ కూడా ఫుల్ చేయించుకున్నా. ఇప్పుడు మైలేజ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత వస్తుందో. నాకు హైయెస్ట్ 35 వచ్చింది ఒకసారి హైవే మీద. అంటే అది రైడింగ్ స్టైల్ని బట్టి ఉంటుంది. సో నేను ఎక్కువ రేవ్ చేయలేదు, స్పీడ్ ఒక 80-90 మెయింటైన్ చేశాను. అండ్ ఎక్కువ ఇంజిన్ని రేవ్ చేయకుండా కాన్స్టెంట్గా ఒకే స్పీడ్లో అలా వెళ్తే అప్పుడు 35 వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ట్రిప్ని అయితే 0 చేసిన స్టార్టింగే, రైడ్ స్టార్ట్ చేసినప్పుడు. సంక్రాంతి సీజన్ చూసారా, చాలామంది ఉన్నారు. రాత్రే చాలామంది వెళ్ళిపోయారు. ఈరోజు డేట్ వచ్చేసి మర్చిపోయాను నేను, సాటర్డే. ఈరోజు అయితే సాటర్డే, డే వచ్చి మర్చిపోయాను. గజనీ ఎవరైనా సాఫ్ట్వేర్లో పనిచేస్తే ఆల్ టైమ్ వరల్డ్ ఫేమస్ గజనీలు అయిపోతారు. ఇంకా మార్నింగ్ రైడ్ అనేసరికి ఇంకా నిద్ర పట్టదు. ఇంకా అదేంటో తెలియదు. ఇంకా లిటరలీ చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. నిరుడే చాలా ట్రాఫిక్ హైవే పైన. ఈసారి ఎంత ఉంటుందో మరి చూడాలి. చూడు, అప్పుడే 6కే మొత్తం ఓడి అమ్మ మొత్తం జామ్లు అయిపోతున్నాయి. టైంలో బయలుదేరాను. అంతలో ఇంకేం చేస్తాం, ప్రాపర్ స్లీప్ లేకపోతే నేను అసలు రైడ్ చేయను. మినిమం ఒక 6 hours అయినా ఉండాలి స్లీప్. నాకైతే అంతేగాని నార్మల్గా అయితే 8 hours ఉంటాయి స్లీప్, పర్ఫెక్ట్. సో కేబిహెచ్బి కాలనీ అయితే దాటేసినాం. వెనకాల నుంచి జుమ్మని వస్తున్నాయి వెహికల్స్.
చూడలేదంటే పట్టే కొట్టేస్తారు. కాస్త సిటీ దాటేసిన తర్వాత లైటింగ్ వెలుగు వస్తుంది కదా, అప్పుడు బాగుంటుంది. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. రేర్ వ్యూ మిర్రర్ చెక్ చేసుకుంటూ ఉండాలి గురు. మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది ఇప్పుడు. అంటే పల్లెల నుంచి పట్టణాలకు వస్తారు. సో సంక్రాంతి అనేది తెలుగు స్టేట్స్లో బిగ్ ఫెస్టివల్. అందరూ ఇంటికి వెళ్తారు. ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, పల్లెల నుంచి పట్టణాలకు వస్తారు కదా జనం. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ తిరిగి పల్లెలకు వెళ్ళిపోతారు. కొన్ని రోజులు మాత్రమే. అంటే మొత్తం 3 రోజులు అయిపోయిన తర్వాత పండగకి, అంటే 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ వేరేలా ఉంటుంది. చూసారా, మొత్తం ఎక్కడికక్కడ $360 తిరగాలి తల, లేకపోతే పట్టే. ఏందిరా ఇది, మనకి కాస్త గ్యాప్ ఇవ్వండి. ఆహా, ఒక్క లేన్లో వెళ్ళరా అమ్మాయిల్లో. ఇప్పుడు కార్లు కూడా బైకులు అయిపోతాయి, ఆ మాదిరితో వెళ్తారు చూడు. విజయవాడ హైవే మీద కార్ల సునామీ. మొత్తం ఏముండవు, టీఎస్ బండ్లు ఉంటాయి. కార్లు సునామీని మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఉంటుంది గట్టిగా ట్రాఫిక్. బ్యామ్ 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 మొత్తం. ఇంకా బండ్లు ఒక రేంజ్లో ఉంటాయి ఇప్పుడు బండ్ల మీద వెళ్ళేటోళ్ళు. ఎందుకంటే బస్ రేట్లు అమాంతం పెరిగిపోతాయి. 3,000 4,000. మిస్ అయిపోతుంది. సో టైమ్ ఈజ్ అరౌండ్ 6:48. ఇంకా మనం సిటీ దాటలా. ఏంటో ఇది, ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. హైదరాబాద్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ మార్నింగ్స్. చూడండి, ఫాగీ వెదర్. ఓ టనల్. మసక్కలి. వావ్, బాగుంది. ఓరి నీ యాంకమ్మా, చూసుకోవమ్మా బాబు. ఇప్పుడే సన్ రైజ్ అయింది. చూడండి సూర్యుడు ఎలా కనబడుతున్నాడు. ట్రాఫిక్ సంక్రాంతి ట్రాఫిక్ ఇవన్నీ చూడండి. ఇప్పుడు మొత్తం అన్ని పందెంకోళ్ళ మొహాలే. అరే ఏందిరా ఇది, మొత్తం రెడ్ లైన్ చూపిస్తుంది. ఇంకా హైదరాబాద్ దాటలేదు, అప్పుడే ఏమన్నా ట్రాఫికా? వామ్మో, గట్టిగా పడింది రా పిడి.
అరే ఎంత దూరం రా ఇలాగా, ఇంకా హైదరాబాద్ దాటలేదు, చోటుప్పలే ఇది. సో కట్ చేస్తే విజయవాడ అయితే వచ్చేసాను. లంచ్ కూడా అయిపోయింది. ఏమన్నా ట్రాఫిక్ భయ్యా, సరదా తీరిపోయింది నాకు. ఏంటి మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంట్రన్స్ వరకు ఒకటే ట్రాఫిక్. ఓ పక్కనేమో రోడ్డు మరమ్మతులు, ఎలా అనుకున్నావు మొత్తం నిండిపోయింది ఇంకా కార్లతోటి హైవే. ఇంకా నాకు బ్లాక్ చేసే ఛాన్స్ లేదు. ఇంకా గమ్మున గోప్రో లోపలెట్టి ఇంకా కొట్టుడే. ఈ ఎండ కూడా దంచి కొడుతుంది భయ్యా. చలికాలంలో చలి ఎక్కువే, ఎండ ఎక్కువే. వారవా ఇంకందరూ కార్లు మామూలుగా లేవు భయ్యా హైవే పైన. విజయవాడ హైవే అమ్మో, బండ్లు కార్లు, ఇవే కార్లే మొత్తం. దేశంలో ఉన్న అన్ని కార్లు ఈ విజయవాడ హైవే మీద కనబడ్డాయి ఈరోజు. ఈ రూట్ చూపిస్తుంది ఏంటి నాకు. కొత్త హైవే వేసారా? కొత్త హైవే అనుకుంటా. అమ్మా, ఏదో హైవే ఎక్కినాం రా బాబు. సూపర్, అమేజింగ్ లొకేషన్. ఏమన్నా ఉందా లొకేషను హైవే. ఇంకా రెచ్చిపోదాం మనం. పవర్ ఆఫ్ స్క్రాంబ్లర్ తెలుస్తుంది ఇప్పుడు. వెల్కమ్ టు బెజవాడ. బెజవాడ అనగానే పేరులో పవర్ ఉంటుంది. కేజీఎఫ్ డైలాగ్ ఉంటుంది కదా, పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్, పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. అలాగే విజయవాడకి చాలా చరిత్ర ఉంది. ఆ ప్లేస్ని అంతలా పవర్ఫుల్ చేసినందుకు చాలా లీడర్స్ అయితే ఉన్నారు. వాడే హైవే. విండ్ బ్లాస్ట్ అయితే గట్టి కొడుతుంది. విండ్ బ్లాస్టే కాదు, క్రాస్ విండ్స్ అన్నీ మొత్తం. ఈరోజు ట్రాఫిక్తో సంసారం చేశాను రా బాబు.
అది హైవే మీద. సిటీలో అయితే అనుకోవచ్చు, సిటీలో రోజు చేస్తాను, ఫస్ట్ టైం హైవే పైన గంటల తరబడి ట్రాఫిక్ అంటే. అఫ్ రోడ్ మనకు కావాల్సినప్పుడు రాదు ఇది ఆఫ్ రోడ్. ఈ కార్లు ఒక మొమెంటంలో పోతే ఓకే, అక్కడ కానీ ఆగుతాయి, పైకి లాగుతాయి. అదే ఇది ఇలా ఆగిపోతేనే కొత్త హైవే అనుకుంటే ఇది, ఐ గెస్. నేను ఎప్పుడు ఇలా వెళ్ళా, అదే నాకు అనుమానం వస్తుంది. ఏదైతేనే గట్లయితే గట్లని. అబ్బబ్బబ్బబ్బ, ఫోన్ 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 ఫోన్. ఇంతకీ ఫోన్ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా గెస్ చేయగలరా? ఎవరైనా గెస్ చేస్తారేమో చూద్దాం. సెల్ ఫోన్ని తెలుగులో ఏమంటారు? వాడే హైవే. చాలమ్మా, చాలాసేపటికి చాలా ప్రశాంతంగా అవకాశం వచ్చింది. మైక్ వాయిస్ ఎలా వస్తుందో నాకు తెలియదు, మేము ఎడిటింగ్లోనే తెలుస్తుంది. అమ్మ ఘోరంగా ఉంది విండ్ బ్లాస్ట్. నన్ను తోస్తుంది ఏకంగా. ఇంకా మన డెస్టినేషన్ చాలానే ఉంది.